ప్రపంచపు ఆలోచన విధం మారిపోయింది. ఇదివరకు ఈ సిరియానో, పాలస్తీనానో, యెమెనో ఇట్లాంటి దేశాల నుండి శరణార్థుల్ని రమ్మనమని పుష్పగుచ్చాలిచ్చి పిలిచిన దేశాలు, ఇప్పుడు అలా వచ్చినటువంటి వాళ్ళు ఆ దేశాలకి భారం అవ్వడమే కాదు, ప్రమాదకరంగా గూడా మారుతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకి వాళ్ళకి ఖర్చు పెట్టాల్సి రావడం భారం అంటారు. అది ఎలాగో భరించడానికి ఆళ్ళు సిద్ధపడ్డారు పాపం. కానీ చివరికి వాళ్ళ దేశాలనే మతరాజ్యాలు స్థాపించాలంటూ నడి రోడ్ల మీదన నమాజులు స్టార్ట్ చేసి వాళ్ళ దేశంలో లేని సంప్రదాయాన్ని నువ్వు రోమ్‌కెళ్ళినప్పుడు రోమన్‌లా ప్రవర్తించాలంటారు. ఆ దేశానికెళ్ళినప్పుడు ఆ దేశ సంప్రదాయాల ప్రకారం నువ్వు మతం మార్చుకోనక్కర్లేదు. నీ సంప్రదాయాన్ని నువ్వు బాధ్యతగా పాటించుకో. అంతేగాని వాళ్ళ సంప్రదాయానికి విరుద్ధ వ్యవహారం చేయక్కర్లేదు. గల్ఫ్ దేశాల్లో ఎక్కడైనా రోడ్ల మీద చేస్తారా ప్రార్థనలు? కానీ వీళ్ళెళ్ళి యూరప్ దేశాల్లో అది చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకొక వ్యతిరేకత వస్తోంది. అట్లాగే వాళ్ళ ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తున్నారు. వాళ్ళ అమ్మాయిల్ని ఏడిపించుకు తింటున్నారు. వాళ్ళని మతం మారుస్తున్నారు. విరక్తి చెందిన దేశాలు క్రమక్రమంగా ఇస్లాంకి వ్యతిరేకంగా తయారవుతూ డిపోర్టేషన్ తమ దేశంలో ఉన్నటువంటి ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లింలు తిప్పి పంపించే కార్యక్రమంలో ఇప్పుడు సిరియా నుంచి జర్మనీ వెళ్ళి ఉన్నటువంటి 7,20,000 మందిని తిప్పి పంపేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. జర్మన్ ఛాన్సలర్ ఫ్రిడ్రిచ్ మెర్జ్ తాజాగా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. రాబోయే 3 ఏళ్లలో ఏడాదికి 2 లక్షల చొప్పున పంపించేస్తామని చెప్తున్నారు.